డాక్టర్ గారు, మరి వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఒక చక్కటి పథ్యాహారం తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగే తయారు చేసే ముందు ఏమేం పదార్థాలు కావాలో ఒకసారి చెప్పేసుకుందాం. తప్పకుండా. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరగడానికి పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, తిప్పతీగ, బెల్లం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. దానికి ముందు మన స్టవ్ వెలిగించి ఎప్పట్లాగానే బాండీ పెట్టుకుందాం. ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు ఇందులో పోసి కాచుకుందాము. ఇప్పుడు ఈ నీరు మరిగేలోపు మనం కావాల్సిన పదార్థాలు అవి ఎందుకు వాడుకుంటున్నామో కూడా చెప్పుకుందాం. ఓకే. మనం ఇందులో వేసుకునేది మొట్టమొదటిది మన ఇంట్లో ఉండేదే సొంటి. సొంటిని చక్కగా కొంచెం నేతిలో వేయించి దాన్ని పొడి చేసి ఉంచుకోవాలి. పొడి చేసుకున్నటువంటి దాన్ని సుమారుగా ఒక 50 గ్రాములు విడిగా ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. అంటే ఎప్పట్లానే గుర్తుపెట్టుకుని మీరు కొలత ప్రకారం వేసుకోండి, మేము సుమారుగా వేసి చూపెడతాము. కొంచెం సొంటి పొడిని మనం విడిగా బౌల్లో పెడదామా. తర్వాత పిప్పళ్ళను కూడా కొంచెం నేతిలో వేయించేసి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. పిప్పళ్ళ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకుందాం. ఒక 50 గ్రాముల చూర్ణాన్ని విడిగా పెట్టి ఉంచుకుందాం. ఆ తర్వాత మిరియాలు, ఇవి కూడా అందరికి ఇంట్లో ఉండేటువంటిదే. మిరియాలను వేయించక్కర్లేదు, ఒట్టిగా పొడిలా చేసేసుకుంటే సరిపోతుంది. మిరియాల పొడి కూడా 50 గ్రాములు తీసుకుందాం. తర్వాతది తిప్పతీగను కూడా ఎండబెట్టినటువంటి దాన్ని చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణం కూడా ఒక 50 గ్రాములు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుందాం. కలిపేస్తారు కదా, ఇలా కలిపేసి ఉంచేసుకోవచ్చు. ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఒక గ్లాస్ నీళ్లు మరిగించుకుని అందులో చూర్ణం వేసి కషాయం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న నీళ్ళలో ఒక చెంచా నిండుగా చూర్ణం తీసుకుని అందులో వేసుకుందాం. మనం ఓ టీ కాచినట్టు కాచుకోవాలన్నమాట. సన్నటి మంట మీద, ఎప్పుడు గుర్తుంటుంది అందరికీ, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్పుకోవడం, కానీ సన్నటి మంట మీద పెట్టుకుని సగం నీరు ఎగిరిపోయేంత వరకు దాన్ని మరిగించుకోవాలన్నమాట. ఆ మరిగేలోపు మనం ఎందుకు వీటిలో ఇవి వేసుకున్నాం అనేది కూడా ఒకసారి చెప్పుకుందాము. ఇందులో ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే మనకి శరీరంలో కఫదోషం పెరగకుండా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి. అందులో సొంటి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా కఫదోషాన్ని పెరగకుండా ఉంచుతాయి అన్నమాట. అంటే కఫం పెరిగితే కనుక శరీరంలోకి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వచ్చేస్తాయి. సో ఈ 3ని వేయడం వల్ల కఫం పెరగకుండా ఉంటుంది. అలాగే ఆకలి, జీర్ణశక్తి కూడా మెరుగవ్వాలి మనకి. ఈ సొంటి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా ఆకలిని, జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. అలాగే ఒకవేళ ఏదైనా మన లోపలికి ఈ బ్యాక్టీరియా, వైరస్ లాంటివి వచ్చినా వాటి మలినాలని బయటకు పంపించేయడానికి కూడా ఇవి సహాయపడతాయి. అలాగే తిప్పతీగ వేసుకున్నాం. ఈ తిప్పతీగ రోగనిరోధక శక్తిని బాగా పెంచేటువంటిది. ఏదైనా కొంచెం చిన్న ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా దీని ద్వారా అవి తగ్గిపోతాయి అన్నమాట. అందుకని 4 మంచి పదార్థాలు, అందులో 3 ఇంట్లో ఉండేవే. సొంటి, పిప్పళ్ళు, మిరియాలు అందరికీ ఇళ్లలో ఉంటాయి. ఒక తిప్పతీగ ఒకటే బజార్ నుంచి తెచ్చుకుంటారు. సో ఈ మిశ్రమాన్ని తయారు చేసేసుకుని వర్షాకాలంలో ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసి ఉంచేసుకుంటే ఎప్పటికప్పుడు మనం ఔషధాన్ని అంటే ఈ పథ్యాహారం లాంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. బాగా మరుగుతోందమ్మా, సగం నీరు ఎగిరిపోయింది కూడా మనకి. సో ఇప్పుడు దాన్ని స్టవ్ ఆపేసి వడపోసేసుకుందాం. వడపోసుకుని ఉంచుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొంచెం బెల్లం కలుపుకోవాలి. కొద్దిగా, అంటే మనం టీలో వాటిలలో పంచదార వేసుకున్నట్టుగా ఇందులో కొద్దిగా బెల్లం అన్నమాట. చాలు, బాగా కలిపేసేయండి. అది మనకి రోగనిరోధక శక్తికి కావాల్సినటువంటి పథ్యాహారం రెడీ అయిపోయింది. ఓకే. మరి దీన్ని ఏ విధంగా ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? ఇదేంటంటే ఈ రోగనిరోధక శక్తి కోసం వర్షాకాలంలో ప్రతిరోజు ఏదో కాఫీలు, టీలు తాగుతారు కదా, వాటిని మానేసి
ప్రతిరోజు ఒక చిన్న కప్పుడు అంటే ఒక 40-50 మిల్లీలీటర్ల పరిమాణంలో ఎప్పటికప్పుడు వేడిగా టీ కాచుకున్నట్టుగా కాచి గోరువెచ్చగా ఈ కషాయాన్ని కనుక రోజుకు ఒక్కసారి తీసుకుంటూ ఉంటే ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరగడానికి మనం ఇప్పుడు చేసుకునేటువంటి ఈ పథ్యాహారం చాలా చక్కగా సహాయపడుతుంది.